ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రియా దేవుని బిడలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. అందరు బాగున్నారా? మరి చాలా రోజులైంది మిమ్మల్ని కలవక. యూట్యూబ్లో కలవటానికి కొంచెం సమయం నాకు అనుకూలించలేకపోవడం వల్ల కొంత సమయము బ్రేక్ అయింది. దయతో మీరందరూ కూడా మా కోసం ప్రార్థించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. క్రిస్మస్ పండుగ చాలామంది చేశారు, గ్రాండ్గా చేశారు. మేము చూసాం, చాలా సంతోషంగా ఉంది మాకు. క్రిస్మస్ సీజన్లో అందరూ బిజీగా ఉంటారు. అందరికి కూడా యూట్యూబ్లలో ప్రోగ్రాలు వస్తూ ఉంటాయి, టీవీలలో ప్రోగ్రాలు వస్తూ ఉంటాయి. మరి అందరి చాలా చక్కగా జరుగుతున్నాయి. అందరి బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. మరి కొద్ది రోజులు మీరు మా ప్రోగ్రాన్ని మేము అందియలేకపోయాం, మీరు చూడలేదు కనుక మరలా కంటిన్యూ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆయన రోజులు కొంచెం చర్చ్ పని నుండి అటు ఇటుగా ఇబ్బంది అయింది. కొంతవరకు వర్క్ జరిగింది. కింద ఇల్లు, పైన చర్చి. ఆ క్రిస్మస్ పండుగ రోజే ఈ పైన స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా చాలా వర్క్ ఉన్నది. అయినా సరే ఇక లేట్ చేయొద్దు అన్న ఉద్దేశంతో పైన పెట్టడం జరిగింది. ఇదంతా ఒకరోజు వీడియో కూడా మళ్ళీ మీకు చూపించడం జరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరందరూ కూడా మా కోసం ప్రార్థన చేయండి. దేవుని యొక్క లేఖనాలను మనం ఎప్పుడైతే చదువుతూ ఉంటామో, ఎప్పుడైతే వింటూ ఉంటామో, మనం ఏదడిగినా దేవుని సన్నిధిలో విశ్వాసముతో అడిగితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. మనము అడగాల్సింది ఒక్కటే అడిగి పొందుకున్నప్పుడు అది కంప్లీట్ అయినాక మరొక దాన్ని అడగటం నేర్చుకోవాలి. ఒకేసారి ఇంత లీస్ట్ మనం దేవుని దగ్గర పెడితే కొన్నిసార్లు సమాధానం రాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొకటి, ఏ మాటైనా విశ్వాసముతో పలకాల. ఆ విశ్వాసముతో పలికిన ప్రతి మాట కూడా మరి నువ్వు ఏదైతే విశ్వాసంతో రిలీజ్ చేస్తావో నీ నోటి ద్వారా అదే జరుగుతూ ఉంటుంది. ఈరోజు చాలామంది ఆ విశ్వాసముతో ఉండక, దేవుని మాటలు పలకక, ఆ ఏదైతే వారికి అవసరం ఉందో దాని గురించి బాధపడతా ఉంటారు, చింతపడతా ఉంటారు, వేదన పడతా ఉంటారు. అట్లా కాదు. దేవుని బిడలు ఒక విశ్వాసముగా ఉంటే, మనం బైబిల్ చూస్తాం కదా, ఒక రోగికి స్వస్థత కలగాలంటే విశ్వాస సహిత ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని బైబిల్ చెప్పింది. అయితే ఏదైతే మన బలహీనత వచ్చిందో, నా కాలు నొప్పి, నడుము నొప్పో, ఏదైనా సంథింగ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మన విశ్వాసంతో దాన్ని మనం పలికి ఆ ప్రార్థన చేసుకుంటే ప్రభు కార్యం చేస్తాడని ఒక నమ్మకం నీలోకి రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా రోజుల తర్వాత మరలా ఇలా మిమ్మల్ని కలవటానికి నిజంగా దేవుని కృపే. దేవుని కృప లేకపోతే మనం కలుసుకోలేం. చాలామంది బిడ్డలు ఫోన్లు చేస్తున్నారు, అయ్యగారు ఈ మధ్యలో మీది యూట్యూబ్ ఛానల్ రావట్లేదు, మెసేజ్లు ఇవ్వట్లేదు అని కొంతమంది. మొన్న కాడ పెళ్ళి పోయిన కాడ కూడా ఒక ఫాస్ట్ గారు అడిగారు. ఆయన నాకు తెలియదు యాక్చువల్గా. ఆయన అన్నాడు నన్ను పట్టుకొని, పాస్టర్ గారు మీరు యూట్యూబ్లో మీ మెసేజ్లు వస్తాయి కదా. అవునయ్యా, దేవుని స్తోత్రం, మేము చూస్తున్నామయ్యా అన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ప్రార్థించండి, దేవుడు అవకాశం ఇస్తే మరలా మిమ్మల్ని కలవటానికి మరి దేవుడు కృప చూపాలని ప్రార్థించమన్నాను. మరి దేవుడు సన్నిధిలో కొంతమంది బిడ్డలు ప్రార్థించారు. ఈ రీతిగా మిమ్మల్ని కలవటానికి దేవుడికి అవకాశం నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాం. దానికి సంబంధించిన వాగ్దానమే ఈరోజు బైబిల్ నుంచి ఒక వాగ్దానం మనం చదువుకుందాం. యేసు ప్రభువారు తన 12 మంది శిష్యులతో మరి చెప్తున్న మాట ఏంటి అనే విషయాన్ని మనం ఒకసారి చూస్తే, మరి లూకా సువార్త 17వ అధ్యాయము 5-6 వచనాన్ని చదువుకుందాం. ప్రభు ఏమంటున్నాడంటే, ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టుని చూసి
నీవు ఏర్లతో కూడా పెళ్ళగించబడి సముద్రములో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఈరోజు మనకి చక్కని వాగ్దానాన్ని ఇచ్చాడు. దేవుడు ఏమంటున్నాడంటే శిష్యులతోటి, మీరు ఎప్పుడైతే మీరు విశ్వాసం గలవారైతే, అంటే మీరు విశ్వాసముతో ఉన్నవారైతే, విశ్వాసం గలవారైతే, దేవుని మీద నమ్మకం కలిగిన వారైతే, దేవుని మాటను గట్టిగా మీరు పట్టుకున్నట్లయితే, ఆ మాట దేవుడు శిష్యులతో చెప్పిన మాటను కూడా మనతో చెప్తున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆ మాట మీరు ఎంతంట ఆవగింజ, అంటే ఇంత చిన్న గింజ అని కాదండి దాని ఉద్దేశం. దేవుని సన్నిధిలో నువ్వు ఎంత ఆత్మీయంగా ఉన్నా, ఎంత ప్రార్థన పరుడమైనా, ఎంత ప్రార్థన పరురాలైనా, దేవుడు ఇది చేస్తాడనే విశ్వాసము నీలో ఉంటే, నీ నోటి మాట ద్వారా ఏ మాటనైతే నువ్వు రిలీజ్ చేస్తావో అది జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అదే మాట ఆయన చెప్తున్నాడు, మీకు ఆవగింజంత విశ్వాసం. ఎంతట ప్రభు, మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూసి నువ్వు వేళ్లతో కూడా పెళ్ళగించబడి సముద్రములో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. ఆమేన్, హల్లెలూయా. ఈ చెట్టును చూసి నువ్వు విశ్వాసంతో పలకాలట. లేకపోతే నీకు కష్టం వస్తే, నాకు విశ్వాసముతో మాటలు పలకటం వచ్చు, నేను విశ్వాసంగా ఆధారపడి ఉన్నాను అంటే, ఇదిగో ఈ కష్టము యేసు నామములో నాకు దూరం అయిపోవును గాక, ఈ కష్టము యేసు నామములో నా నుంచి లయమైపోవును గాక, యేసు నామములో ఈ ఆర్థిక సమస్యలు పోవును గాక, యేసు నామములో ఈ బలహీనతలు పోవును గాక అని ఎప్పుడైతే నువ్వు విశ్వాసముతో ఈ మాటలు రిలీజ్ చేస్తావో అవి ఖచ్చితంగా జరుగుతాయి దేవుని బిడ్డలారా. కానీ నీకు విశ్వాసం లేకుండా, నువ్వు ప్రార్థన చేయకోకుండా, నువ్వు దేవుని దగ్గర ప్రత్యక్షత పొందుకోకుండా, నువ్వు దేవునితో గడపకోకుండా, దేవుని సొంతలో నమ్మకం లేకుండా నువ్వు ఎక్కడికి పరుగులు తీస్తున్నావు అమ్మ. ఈరోజు ఇక్కడో పాస్టర్ గారు బహిరంగ సభ పెడుతున్నాడు, అక్కడికి వెళ్ళాలి. ఈ పాస్టర్ గారు విడుదల పరిచయం చేస్తారు, ఇక్కడికి వెళ్ళాలి. ఆ పాస్టర్ గారు స్వస్థత కొడుకులు చేస్తున్నారు, అక్కడికి వెళ్ళాలి. ఈ పాస్టర్ గారు బ్లెస్సింగ్ కోసం మీటింగ్లు పెట్టారట, ఆడికి వెళ్ళాలి. అది కాదు దేవుని బిడ్డలారా. నీ విశ్వాసము మాట ఖచ్చితంగా నువ్వు పలకడం ద్వారానే నీ ఇంట్లో కార్యం జరుగుతుంది. నాకు నిన్న ఒక సిస్టర్ గారు కలిశారు. నేను ఒకటే అన్నాను, మా పాస్టర్ గారు, మా ఆయన గారు చాలా రోజు మాట్లేదండి, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నా, నాకు ఇంకా జవాబు రావట్లేదంటే, ఎస్, జవాబు ఎందుకు రావట్లేదంటే నీ నోటి మాటను బట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు అతనితో మాట్లాడుతున్న ప్రతి మాట అది నీకు ఎట్లా జరుగుతుందంటే వాదనతో కూడిన మాట అయి ఉంటుంది, లేకపోతే గొడవతో కూడిన మాట అయి ఉంటుంది. ఆయనతో గొడవ పెట్టుకోటి, ఆయన చిన్న చూపు చూసినట్టుగా, ఆయనని వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా, ఆయన మాటలు నువ్వు లెక్క చేయకుండా మాట్లాడుతుంటే ఆయన మారుడు. ఎందుకంటే నీ మాట తీరి బాగలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు విశ్వాసముతో, నా భర్త దేవా నీ నామములో మారాలయ్యా, నీ నామములో మారాలయ్యా, ఇప్పుడు కాకపోయినా ఇంకా 2 నెలలకో, ఈ 6 నెలలకో, ఈ సంవత్సరం లోపైనా మారాలి ప్రభు అని ఎప్పుడైతే నువ్వు బలమైన ఆ మాట విశ్వాసంతో పలుకుతావో అది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా దేవుడు ఏంటంటే జరగని వాటిని కూడా జరిగించే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు చేసే దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నందు నువ్వు విశ్వాసం వస్తే, నువ్వు ఎటువంటి కష్టంలో నుంచైనా, ఎటువంటి బాధలో నుంచైనా, ఎటువంటి నువ్వు సమస్యతో ఉన్నా కూడా ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఇగో ఈ చెట్టును చూడండి, అది ఏళ్లతో సహా, ఎప్పుడట సగం ఇరగటం కాదు, కొమ్మలు ఇరగటం కాదు, ఏమన్నా తెలుసా, అది ఏళ్లతో సహా బయటికి వచ్చి ఈ ప్లేస్లోంచి పోయి సముద్రంలో పోయి నాటబడినట్టుగా నువ్వు ఆజ్ఞాపించు అన్నాడు. అప్పుడు అది ఏంటట, ఆ చెట్టు లోబడుతుందట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ పిల్లలు ఈ మాట వినకపోతే నువ్వు దేవుని మాటను పలకాల. నా బిడ్డలు నా మాట విందురు గాక, నా బిడ్డలు దేవుని కార్యం చూదురు గాక, నా బిడ్డలు రక్షణ కార్యాలు చూదురు గాక, నా బిడ్డల విద్యలో మంచి జ్ఞానము కలిగి ఉద్యోగస్తులు కావును గాక, నా వ్యాపారం అభివృద్ధి కావును గాక, నా భర్త మారును గాక అని ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో నువ్వు పలుకుతున్న ప్రతి మాట నా దేవుడు ఆమేన్, అవును, ఆమేన్ అని ముద్ర వేస్తాడు.
కానీ నువ్వు ఈయన మారడండి, నా భర్త మారడు, ఆయన మారుతాడండి, తాగుబోతాడండి, ఇంటికి వస్తే గొడవ చేస్తాడండి, ప్రార్థనకు పోయి రాగానే గొడవ చేస్తాడండి, నా పిల్లలు మారట్లేదండి, నా కొడుకు కూడా మా ఆయన టైప్ చేస్తున్నాడండి, నా బిడ్డ నా మాట వినట్లేదండి, అన్నీ నువ్వే పలుకుతా ఉన్నావు. ప్రైజ్ హల్లెలూయా. ఇక్కడ ఏమంటుంది తెలుసా, మీరు విశ్వాసము గలవారైతే, నీలో నిజముగా దేవుని శక్తి పనిచేస్తున్నట్లయితే, నిజంగా పరిశుద్ధాత్మ అభిషేకము నువ్వు పొందినట్లయితే, నీ నోటి మాట కంట్రోల్లో ఉండాలా. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో మాట పలుకుతావో, ఈ 2024 సంవత్సరంలో అడుగుపెట్టే టైంలో దేవుడు నీ శ్వాసం ద్వారా, నీ మాట ద్వారా నీ భర్తలో మారు మనసు కలగజేయును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ బిడ్డలు మారుదురు గాక, నీ కుటుంబం సెట్ అయిపోవును గాక, నీ సమస్యలన్నీ వెళ్ళిపోవును గాక, నీ ఆర్థిక ఇబ్బందులన్నీ ఇదిగో తొలగిపోయి ఆశీర్వాదమైన కుటుంబంగా మార్చబడును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలాగ నువ్వు ఎప్పుడైతే నీ నోటి మాట ద్వారా పలుకుతావో, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు కన్నులార చూడటం ప్రారంభిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మాటలు నీకు ఆశీర్వాదకరంగా మారుతున్నట్లయితే తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతమైన తండ్రి, కృపగల మా దేవ, జీవాధిపతి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి నీకు వందనాలయ్యా. ఈ వాగ్దానము ఏ బిడ్డలైతే వింటున్నారో ఆ బిడ్డల జీవితంలో చక్కగా కార్యము నెరవేర్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే భర్తలు మారలేని బాధపడుతున్నారో, ఎందరైతే బిడ్డలు మారలేని బాధపడలేదో, ఆర్థిక సమస్యలు పోలేని బాధపడుతున్నారో, వారు విశ్వాసంతో పలకాలయ్యా మాటలు, విశ్వాస సహిత ప్రార్థన. ఇదిగో నాయన, ఖచ్చితంగా నువ్వు వింటామని నేను అడుగుచున్నాను తండ్రి. విశ్వాస సహిత ప్రార్థన రోగిని బాగు చేస్తామని నేను నమ్ముచున్నాను తండ్రి. అయ్యా ప్రభా, ప్రతిదీ మాకు లోబడమంటున్నావు ప్రభా. మేము ఎప్పుడైతే విశ్వాసంతో పలుకుతామో అవి మాకు లోబడతాయి. ఏ బిడ్డలైతేనైనా విశ్వాసంతో ఎన్ని రోజులు పలకలేదో, ఇక నుంచి అయినా ప్రభా నీ అందు విశ్వాసము కలిగి ప్రతి మాట విశ్వాసము గలదని మాట పలికినట్లుగా ఆ మాటలు నెరవేర్చబడునుగా కానీ ప్రార్థిస్తూ నీ కృపలో భద్రపరి సహాయం చేసి క్రియ జరిగించమని, మహిమ చేత నింపమని. అయ్యా, ఎందరైతే నాయన ఆర్థిక సమస్యలో బాధపడుతున్నారో వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే మంచి ఆరోగ్యం కలగచేయండి. కుటుంబంలో సమాధానం లేకపోయినట్లయితే సమాధానం నీ నామములో కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. గర్భఫలం లేక బాధపడుతున్నట్లయితే యేసు నామములో గర్భాలు తెరవబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, నీకు వందనాలు. అద్భుతమైన కార్యం జరిగించి నీ కృపలో భద్రపరి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ మాటల ద్వారా ఆదరించబడినట్లయితే, ఈ మాటల ద్వారా మీరు బలపరచబడినట్లయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఖచ్చితంగా మీ కామెంట్స్ మాకు చాలా కొంచెం బలాన్ని ఇస్తాయి. కొంతకాలం బ్రేక్ అయింది కనుక మరలా ఈ విషయాన్ని గమనించి మమ్మల్ని అర్థం చేసుకుంటారని మీకు ఈ మాట చిన్న దైవజనుడిగా మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే పెద్ద పెద్దవారి మీరు మాటలు వింటారు, కానీ చిన్న దైవజనుడు, ఈ దైవజనుడు మాటలు కూడా మీరు విని అర్థం చేసుకొని మరి మా కోసం ప్రార్థన చేయండి. కామెంట్ రూపంలో మీ ప్రతి విషయాన్ని మాకు తెలియపరచండి. ఇంకా మీ రిలేషన్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ ఇంకెవరైనా ఉన్నట్లయితే వారు మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు తెలియపరచండి. ఒకటే మాట, ఈ శ్వాసముతో నువ్వు అందరికి పంపిస్తున్నారు, అందరూ చూడాలి ప్రభు అని మనసులో పలుకొని అందరికి షేర్ చేయండి. ఖచ్చితంగా దేవుడు అది జరిగించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీకు ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి దీంట్లో కూడా నా ఫోన్ నెంబర్ అప్లోడ్ చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు ఎటువంటి ప్రార్థన అవసరమైనా మేము చేయటానికి రెడీగా ఉన్నాం. ఈ విషయాన్ని మీరు గమనించి అద్భుతంగా మీరు బలపడుతున్నారని నేను నమ్ముచున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.